పెన్షనర్లపై సైబర్ వల లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవితాదాయం దోపిడీ ఈ ఏడాది 110 మందిని మోసగించిన ముఠాలు. ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవి విరమణ అనంతరం వచ్చిన దాదాపు 50 లక్షలు బ్యాంకు ఖాతాల్లో వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయనకు కాల్ వచ్చింది. మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని, లేకపోతే తర్వాతి నెల పెన్షన్ ఆగిపోతుందని అవతల వ్యక్తి చెప్పాడు. తన ప్రాథమిక వివరాలు సరిగా చెప్పడంతో పెన్షన్ కార్యాలయం ఉద్యోగిగానే భావించిన ప్రసాదరావు అడిగినట్లుగానే బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు పిన్ నెంబరు, ఓటీపీ చెప్పారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత అవసరం నిమిత్తం డబ్బు విత్డ్రా చేసేందుకు బ్యాంకు వెళ్ళగా ఖాతాలో చిల్లిగవ్వ కూడా లేదని తెలియడంతో కంగుతిన్నారు. ఇక రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులను పెన్షన్ పేరుతో లక్ష్యంగా చేసుకుంటున్నారు. సో ఏంటంటే ఈ ఎవరైతే పదవీ విరమణ తర్వాత అంటే పదవీ విరమణ అయిపోయిన తర్వాత వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వస్తుంది కదా, కొంచెం ఆ పెన్షన్ అంటే వీళ్ళకు అదే ముఖ్య జీవనాధారం అనమాట. ఆ పెన్షన్ వచ్చేటువంటి వ్యక్తులను వీళ్ళు సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసి ఏంటంటే వాళ్ళ బ్యాంకులో ఉన్నటువంటి కొద్ది మొత్తాన్ని కూడా కొల్లగొడుతున్నారు అనమాట. వీళ్ళు కాజేస్తున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుండి. సో ఇది మొత్తంగా కూడా చూద్దాం ఏంటి అసలు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. ఈ అంటే వీళ్ళనే ఈ సీనియర్ సిటిజన్లని టార్గెట్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేయడానికి రీజన్స్ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. బ్యాంకు లావాదేవీలు సాంకేతికపై వీరికి అవగాహన తక్కువగా ఉండడంతో మోసగాళ్ల మాటలు నిజమేనని నమ్ముతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన కొన్ని లక్షల మందికి నెల నెలా వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతుంటాయి. తాము జీవించి ఉన్నట్లు వీరు క్రమం తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది, లేదంటే పెన్షన్ ఆగిపోతుంది. సో ఇదే అదనుగా సైబర్ నేరగాళ్ళు వీరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. సో ఇందాక అన్నట్టుగా వీళ్ళనే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు టార్గెట్గా లక్ష్యంగా ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే రిటైర్డ్ అయిపోయి ఉన్నారో వీళ్ళకి అంటే బ్యాంకు గురించి అవ్వచ్చు అంటే ఎక్కువ మొత్తంలో అవగాహన ఉండదు. మళ్ళీ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు తరచూ కొంచెం మతిమరుపుతో అవ్వచ్చు, అట్లాంటివన్నీ మర్చిపోతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళు వెంటనే నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికోసమని వీళ్ళనే లక్ష్యంగా చేసుకున్నారు. ఇంకా ఎట్లా చేస్తారు అనేది ఇది ముఖ్య అంశం చూడొచ్చు. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పేరు, బ్యాంక్ ఖాతా వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. ఫస్ట్ వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళు ఎవరైతే టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు సేకరిస్తారు ఫస్ట్ టార్గెట్ చేసిన వ్యక్తిని. ఇంకా ఆ తర్వాత వారికి ఫోన్ చేసి పెన్షన్ కార్యాలయం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నారు చెప్తారు. అయితే పెన్షన్ కార్యాలయం నుంచి మాట్లాడుతామంటారు, లేదంటే బ్యాంకు నుండి మాట్లాడుతున్నాము అని చెప్పి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తారు. తమ వద్ద ఉన్న ప్రాథమిక వివరాలు చెప్పి నిజమైన ఉద్యోగులుగానే నమ్మిస్తారు. ఫస్ట్ ఇందాక వీళ్ళు సేకరిస్తారు కదా చిన్న చిన్న అవన్నీ కూడా డీటెయిల్స్, వారిని కాల్లో చెప్తారనమాట. అంటే మీ పేరు ఇదేనా, మీరు ఈ ఏరియాలో ఉంటారా, సో ఇట్లాంటివన్నీ చెప్తే వాళ్ళు కూడా నమ్ముతారనమాట. లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయకపోతే మరుసటి నెల నుంచి పెన్షన్ ఆగిపోతుందని బెదిరిస్తారు. పెన్షనే జీవనాధారంగా బతికే విశ్రాంత ఉద్యోగులను మాటలతో కంగారు పెట్టి బ్యాంక్ ఖాతాతో పాటు పుట్టిన తేదీ, డెబిట్ కార్డు, పిన్ నెంబరు ఇట్లాంటి వివరాలన్నీ కూడా సేకరిస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడుతున్నాయి అంటే మేము ఈ బ్యాంక్ నుండి లేకుంటే ఈ కార్యాలయం నుండి కాల్ చేస్తున్నాము, మీరు లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయకపోతే మీకు నెక్స్ట్ మంత్ నుండి ఈ పెన్షన్ అనేది ఆగిపోతుంది అని చెప్తారు. సో యాక్చువల్లీ లైఫ్ సర్టిఫికేట్ అని అంటే ఏంటంటే ఇప్పుడు అంటే వీళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వీళ్ళకు కొద్ది మొత్తంలో పెన్షన్ వస్తుందన్నమాట. ఆ పెన్షన్ రావాలంటే వీళ్ళు ప్రతి నెల లేదంటే వీళ్ళ కొంచెం టైం పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ టైం పీరియడ్లో వీళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది అక్కడ తరచూ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకసారి ఎవరైనా చనిపోయిన తర్వాత పెన్షన్ ఆగిపోతుంది కదా. సో ఈ లైఫ్ సర్టిఫికేట్ వీళ్ళు అప్డేట్ చేయకపోతే కూడా ఆ పెన్షన్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసం అని వీళ్ళు అప్డేట్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేశారు ఈ సైబర్ నేరగాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్. సో ఏదైనా చెప్పిన మాట నమ్ముతారు. కొంచెం మనం కాల్ చేసి అంటే మేము ఈ ఏరియా నుండి కాల్ చేస్తున్నాం, మీ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, మీ కార్యాలయం నుండి కాల్ చేస్తున్నాం అని చెప్పి కొంచెం ఒక ఆఫీసర్ లాగా మాట్లాడితే వాళ్ళు ఏంటంటే కంగారు పడిపోతారు. అరే నెక్స్ట్ మంత్ నుండి నా పెన్షన్ అయిపోతుందేమో అంటే వీళ్ళందరికీ కూడా ఈ పెన్షనే జీవనాధారం కదా, వాళ్ళు ఖచ్చితంగా కంగారు పడతారు. సో ఆ కంగారులో ఏం చేస్తారంటే మీ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ కార్డు యొక్క డెబిట్ కార్డు యొక్క పిన్ నెంబర్ చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇట్లాంటివన్నీ కూడా సేకరిస్తారు. ఇక దాని తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఫోన్ నెంబర్ని చేంజ్ చేస్తారనమాట. సో చూద్దాం. ఇక తర్వాత బాధితులతో లైన్లో ఉండండి, మీ
లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తామని చెప్తారు, కానీ వారి బ్యాంకు ఖాతాలోకి చొరబడి అందులో వారి ఫోన్ నెంబర్ని మారుస్తారు. దీన్ని నిర్ధారించుకునేందుకు బ్యాంకు నుంచి ఖాతాదారుడికి ఓటీపీ వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఫోన్ నెంబర్ ఇందాక చెప్పినట్టుగా మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకుంటారు. అంటే సీనియర్ సిటిజన్ మీ నెంబర్ని చేంజ్ చేసి వీళ్ళు న్యూ నెంబర్ యాడ్ చేస్తారు. అక్కడ యాడ్ న్యూ నెంబర్ అని చేసి దాని తర్వాత ఏం చేస్తారంటే యాడ్ న్యూ నెంబర్ అని అంటే ప్రీవియస్ మీ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ప్రీవియస్ నెంబర్ వీళ్ళు ఫస్ట్ ఎంటర్ చేసి దానికి ఒక ఓటీపీ సెండ్ చేసి ఆ తర్వాత వీళ్ళ మొబైల్ నెంబర్ వీళ్ళు అక్కడ యాడ్ చేసుకుంటారు. ఈ సైబర్ నేరగాళ్ళ నెంబర్ యాడ్ చేసుకుంటారు. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి వీళ్ళ నెంబర్ యాడ్ చేసేసుకుంటారు. అప్పుడు లైన్లో ఉన్న విశ్రాంత ఉద్యోగితో మీ సర్టిఫికేట్ అప్డేట్ అయిందని మీకు వచ్చిన ఓటీపీ చెప్పాలని సేకరిస్తారు. సో అంటే ఇందాక చెప్పినట్టుగా వీళ్ళ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలంటే ఓటీపీ వస్తాయి కదా. సో వాళ్ళకి ఏం చెప్తారంటే మీ లైఫ్ సర్టిఫికేట్ నేనే అప్డేట్ చేస్తున్నా, ఇక్కడ అప్డేట్ చేయాలంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీరు చెప్పండి అని అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే చెప్పేస్తారు. ఇక అంతే, ఆ బ్యాంకు ఖాతా వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. డబ్బులు మొత్తం డ్రా చేస్తారు. ఇంకా ఫోన్ నెంబర్ మార్చడంతో డబ్బులు విత్డ్రా అయినట్లు బాధితులకు మెసేజ్లు వెళ్ళవు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలు ఎక్కువయ్యాయని, మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. సీనియర్ సిటిజన్లు, బీమా సంస్థలు, బ్యాంకుల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి ఎలాంటి వివరాలు చెప్పొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏదైనా నేరం జరిగితే 1930కి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. సో మీకు అవ్వచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, ఈ సైబర్ నేరగల్ల ఉచ్చులో ఇలా వలలో పడిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 1930కి కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో ఇక రాష్ట్రంలో సైబర్ నేరాల బారిన పడ్డ సీనియర్ సిటిజన్లు, సో మనం కిందటి సంవత్సరంకి ఈ సంవత్సరంకి చూసుకున్నట్లయితే 2024లో 37,074 కేసులు నమోదయ్యాయి. అంటే బాధితులు 580 మంది ఉన్నారు. ఇక 2025లో 25,571 కేసులు నమోదైతే దాంట్లో 110 మంది మాత్రం బాధితులు ఉన్నారు. సో మీకు డౌట్ రావచ్చు, ఈ కేసులు ఏంది, బాధితులు ఏంది అని చెప్పి. సో ఈ కేసులు ఏందనేది జనరల్గా మీకు కాల్ వచ్చిన వెంటనే ఇప్పుడు 1930కి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తారు కదా, నాకు ఈ కాల్ వచ్చింది, నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు, లేదంటే నన్ను ఈ డబ్బులు అడుగుతున్నా ఉన్నారు, ఓటీపీలు అడుగుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా. అట్లాంటి కేసులన్నీ కూడా ఈ కాల్ చేసి నమోదైనటువంటి కేసులు ఇవన్నమాట. సో బాధితులు అంటే సైబర్ నేరగాళ్ళ పడ్డ బాధితులు ఎవరంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 580, ఇప్పుడు చూసుకుంటే 110 బాధితులు ఉన్నారనమాట. ఇది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయింది ఈ ఇయర్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కేసులు కూడా లాస్ట్ ఇయర్ 37,000 ఉంటే ఈ ఇయర్ 25,500 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ కేసులు తగ్గిపోయినాయి, అట్లాగే బాధితులు కూడా తగ్గిపోయారు. 600 నుండి 110కి 100కి పడిపోయిందంటే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. సో ఈ మొత్తంగా కూడా ఈ సైబర్ నేరగాళ్ళు ఏంటంటే ఈ పెన్షనర్లని టార్గెట్ చేశారు. ఈ పెన్షనర్లను టార్గెట్ చేసి వీళ్ళకి వచ్చేటువంటి కొద్ది మొత్తం అమౌంట్ కూడా వీళ్ళు కాజేయాలని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి కాల్ చేశారనమాట. కాల్ చేసి ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటారు, డీటెయిల్స్ కనుక్కొని కాల్ చేస్తారు. కాల్ చేసి మొబైల్ నెంబర్ని చేంజ్ చేసి తర్వాత ఈ ఓటీపీ త్రూ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసి డబ్బులు మొత్తం తీసేసుకుంటారు. సో లాస్ట్కి అంటే వీళ్ళకి తెలియదు అది మేము సైబర్ నేరగాళ్ళ వలలో అవ్వచ్చు, ఉచ్చులో అవ్వచ్చు పడుతున్నామని చెప్పి వాళ్ళు పసిగట్టలేరు. సో కొన్ని రోజుల తర్వాత బ్యాంకుకి వెళ్ళి మనం డబ్బులు డ్రా చేద్దామని కానీ, లేదంటే నెక్స్ట్ పెన్షన్ వాడినప్పుడు వీళ్ళకు మెసేజ్ రావడం కానీ, వీళ్ళకు డౌట్ వస్తుంది ఖచ్చితంగా ఓటీపీలు రాకపోయేసరికి. ఇట్లా వీళ్ళు బ్యాంక్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ పెన్షన్ నాకు ఎంత అమౌంట్ ఉందంటే ఓన్లీ ఫస్ట్ మంత్ పడినటువంటి, అంటే వీళ్ళు సైబర్ నేరగాళ్ళ బారిన పడ్డ తర్వాత ఏదైతే మంత్ ఉంటుందో ఆ మంత్లో పడినటువంటి అమౌంట్ మాత్రమే ఉంటాయి. సో ఖచ్చితంగా వీళ్ళకి అప్పుడు తెలుస్తుంది మోసపోయామని చెప్పి. మరి అది ఎన్ని నెలలకు అవుతుంది, 2 నెలలకు అవుతుందా, 3 నెలలకు అవుతుందా, ఎప్పుడు తెలుస్తుంది, వీళ్ళు ఎంత డబ్బు కాజేశారు అనేది కూడా ఎవరు చెప్పలేము. అదే తరహాలో ఇతను దగ్గరగా 50 లక్షలు పోడగొట్టుకున్నారు. ప్రసాదరావు 50 లక్షలు ఓడగొట్టుకున్నారు. సో ఖచ్చితంగా కూడా 1930కి ఏమైనా మీ చుట్టుపక్కల ఇట్లాంటివి ఏమైనా జరిగితే 1930కి కాల్ చేసి ఈ ఇన్ఫామ్ చేయడం మాత్రం మర్చిపోకండి.